కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ప్రజలను ముప్పతిప్పలు పెడుతోంది. సంక్షేమ పథకాలు అందించాల్సిన చేతులతో కబ్జాలకు పాల్పడుతోంది. రైతుల్ని ఆదుకోవాల్సిన చేతులతో వాళ్ల పొలాల్నే ధ్వంసం చేస్తోంది. సుపరిపాలన అందించాల్సింది పోయి నియంతృత్వంతో వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి కూతవేటు దూరంలో భూముల్ని కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. పొద్దున్నే పొక్లైన్లతో రంగంలోకి దింపి రైతుల్ని గెంటేసి వాళ్ల పొలాల్లో రోడ్లు వేసింది. గుంటూరు జిల్లా ఉండవల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాజధాని పేరుతో బలవంతపు భూసేకరణకు దిగారు అధికారులు. రైతులకు చెందిన పచ్చటి పంట పొలాల్ని ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన రైతుల్ని మెడపట్టుకుని వాళ్ల పొలాల నుంచే బయటకు నెట్టేశారు. మహిళలు అని కూడా చూడకుండా గెంటేశారు. ఆ తరువాత ప్రొక్లైనర్లతో పచ్చటి పంటల్ని నేలమట్టం చేశారు. ఆగ మేఘాల మీద దానిపై మట్టిపోసి చదును చేశారు. అరటి, మొక్కజొన్న పంటలను పీకేశారు అధికారులు. పోలీసుల్ని భారీగా మోహరించి అడ్డొచ్చిన రైతుల్ని బలవంతంగా ఈడ్చుకెళ్లారు. మహిళలని కూడా చూడకుండా లాక్కెళ్లారు. టిప్పర్లలో మట్టి తీసుకొచ్చి పంట పొలాల్లో రోడ్లు వేశారు. సిఆర్డీఏ అధికారులు, పోలీసుల తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతంగా భూములు లాక్కోవడంపై మండిపడ్డారు. చంద్రబాబును నమ్ముకుంటే తమను నట్టేట ముంచేశారని, తమ పొట్ట కొట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల్ని అక్కడ కట్టుబడేశారు. మమ్మల్ని పొద్దుటి నుంచి ఇలా అరాచకం చేస్తున్నారు పోలీసులు. మేము జగన్ దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం జరిగేది. మేము చంద్రబాబుని నమ్ముకున్నందుకు మాకు జరిగింది. మమ్మల్ని ఇలా చంపేసి పడేశారు. మమ్మల్ని చంపేయమనండి. మమ్మల్ని చంద్రబాబు చెప్పండి, మమ్మల్ని చంపేయమని చెప్పండి. మా పొద్దుటి నుంచి మంచినీళ్ళు ఇలా ఇది చేస్తున్నారు. మమ్మల్ని అందరూ ఇలాగా మమ్మల్ని చంపేయండి. మా పొలాలు తీసుకునే బదులు మమ్మల్ని చంపేయండి. లేదు అసలు ఏం చెప్పట్లేదండి. ఇలా కట్టిపడేసి మమ్మల్ని, మా అబ్బాయిని అక్కడ కట్టిపడేశారు. మమ్మల్ని ఇలా కట్టిపడేసి రోడ్లు వేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఇలాగైతే ఎలాగండి? అసలు చంద్రబాబు చూడండి మమ్మల్ని ఏ రకంగా చేశాడో. ముందు మాట్లాడమంటే ఒక్క మాట మాట్లాడలేదు. మాకు ఎవరు చెప్పలేదు. అచ్చిని కృష్ణ గారిని మీటింగ్ రమ్మంటారు, ఏమి చెప్పరు. ఇప్పుడు చూడండి మమ్మల్ని ఏ రకంగా రోడ్లు వేసుకుంటున్నారు. మమ్మల్ని కట్టిపడేసి రోడ్లు వేసుకుంటున్నారు. మా సవాల్ మీద వేసుకోమనండి. భూసేకరణకు సంబంధించి వచ్చి మాట్లాడతామన్నారని, అంతలోనే బుల్డోజర్లు, జేసీబీలతో వచ్చి పంటను ధ్వంసం చేసి పొలాల్ని లాక్కున్నారని ఆరోపిస్తున్నారు రైతులు. ఈ క్రమంలో కరెంటు కనెక్షన్లు పీకేశారు. వ్యవసాయ మోటార్లు ధ్వంసం చేశారు. సరిగ్గా చంద్రబాబు నివాసానికి ముందే సుమారు 200 మీటర్ల దూరంలోనే ఈ విధ్వంసకాండ సాగింది. పంటనే నష్టం చేసేశారు. మొక్క పెట్టిన కాడి నుంచి పాడు చేసేశారు. నీళ్లు పెట్టి సాగు చేసుకుని మందు కొట్టుకుని ఇలా చేశారు. అదేమంటే మేము చేలో ఇద్దరు ఉండంగానే మా ఆయన్ని నన్ను పట్టుకుని ఇక పోలీసులు వీళ్ళందరూ మొత్తం కుక్కలేని తీసుకొచ్చి ఇచ్చేశారు. మాకు ఈ పంట నష్టం ఎవరెత్తారు? మా చేను ఎలా అమ్ముకోవాలి? ఏంటి మా పరిష్కారం ఏంటి చెప్పండి మీరు. అడిగితే మమ్మల్ని పట్టేసుకున్నారుగా పోలీసులు. లేడీస్ వాళ్ళని లేడీస్ పట్టుకున్నారు, మగాళ్ళని పట్టుకున్నారు. మా మామగారు ఏనాడో పండించుకోండి అని ఇచ్చారు. మా పిల్లల చదువులకి ఆటికి కూడా మేము అమ్ముకోకుండా మేము సాగు చేసుకుంటున్నాం. మూడు పిల్లం రూపాయి వచ్చిద్దనేగా మేము అమ్ముకుంటామంటే అవకాశం ఇవ్వలేదు. మాకు నోటీస్ ఇవ్వలేదు. నోటీస్ ఇవ్వకపోయాక మళ్ళీ కుక్కలేను క్రేన్లు వచ్చేసి ఇలా చేనంతా పాడు చేశారు. ఎకరం పొలం అండి మొత్తం. ఈ రైతులు 11 ఏళ్లుగా భూసేకరణకు, భూ సమీకరణకు వ్యతిరేకంగా కోర్టుల ద్వారా పోరాడుతున్నారు. అయినప్పటికీ కొంత భూమికి పరిహారం ప్రకటించారు అధికారులు. ఆ చెక్కుల్ని బలవంతంగా రైతులకు అంటగట్టే ప్రయత్నం చేశారు. కానీ రైతులు వాటిని తీసుకోవడానికి తిరస్కరించారు. ఆ మరుసటి రోజే ఇలా జేసీబీలతో వచ్చి విధ్వంసం చేశారు అధికారులు. ఆ చెట్టునాడు కోలు తోసేశారు. కరెంటు మోటార్లు మొత్తం తోసేశారండి. నాకు న్యాయం చేయట్లేదు అధికారులు. న్యాయం చేయండి, వంగ మొక్కలకు నాకు న్యాయం చేయమంటే చేయట్లేదు. నాకు 10 సెంటు నాకు న్యాయం చేయాలండి అధికారులు. రాజధానికి ఇవ్వలేదండి, అమ్ముకుందామని పెట్టుకున్నా 10 సెంట్ అని. అమ్ముకుందాం అనేప్పటికీ రేపు ఈ రోజు వచ్చేసేసి తోసేశారండి. అడుగుతుంటే పట్టుకున్నారండి నన్ను. 4 కుక్కలేని తొక్కిచ్చేశారు సార్. నాకు ఎవరు న్యాయం చేసేది? మీరు ఎవరు చెప్పండి. సరిగ్గా ఈ విధ్వంసానికి ముందే ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో పర్యటించారు. ఆయన పర్యటించి వెళ్లిన కొన్ని రోజులకే ఇలా రైతుల భూముల్ని లాక్కున్నారు. తమ బతుకులు ఈ భూమిపైనే ఆధారపడ్డాయని, ఈ పంటలపైనే జీవనం సాగిస్తున్నామని చెప్పినా ఈ కూటమి ప్రభుత్వం వినలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.